హై గైస్, వెల్కమ్ టు మన ఛానల్ మూవీ చాయిస్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మధ్య జరిగిన తొలి మ్యాచ్ ఫుల్ పైసా వసూలు మ్యాచ్. ఎందుకంటే ఈడెన్ గార్డెన్స్లో పరుగులు వరదే పారింది. అలాగే రెండు టీమ్స్ కూడా 200+ స్కోర్ చేసి మనకి బ్యాటింగ్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాయి. ఎవరైనా చూడకుండా ఉంటే చాలా మిస్ అవుతారు. మీరు కంపల్సరీగా మీరు హైలైట్స్ అనే చూడండి. ఎందుకంటే వీర బాదిన హెన్రీ రసూల్ బ్యాటింగ్, అలాగే విధ్వంసం సృష్టించిన క్లాస్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 119 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి 16 ఓవర్లకే ఇంత తక్కువ స్కోర్ చేయడం జరిగింది. అప్పుడు వచ్చాడు భయ్య హెన్రీ క్లాసెన్, రింకు సింగ్, ఇద్దరు విధ్వంసం సృష్టించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్స్కి చుక్కలు చూపించారని చెప్పాలి. పిచ్చ కొత్తులు కొట్టారు భయ్య ఇద్దరు కలిసి. ముఖ్యంగా హెన్రీ రసూల్ నటరాజన్ బౌలింగ్లో కానీ, భువనేశ్వర్ బౌలింగ్లో కానీ, మార్కండేయ బౌలింగ్లో కానీ కొట్టుడు భయ్య నిజంగా చుక్కలు చూపించాడు బౌలర్స్కి. ఏకంగా 24 బాల్స్లోనే 64 రన్స్ కొట్టి 8 సిక్స్లు 3 ఫోర్లతో టాప్ స్కోరర్గా నిలిచాడు కేకేఆర్ టీంలో. అలాగే రింకు సింగ్ కూడా 24 పరుగులు చేసి క్యామియో ఇన్నింగ్స్ ఆడాడు. ఫీల్డ్ సాల్ట్ కూడా 50 కొట్టాడు. అలాగే తర్వాత చేంజింగ్లో కూడా ఎస్ఆర్హెచ్ కూడా ఫస్ట్ ఇన్నింగ్ స్టార్టింగ్లో విధ్వంసం సృష్టించింది. మధ్యలో తడబడిన చివరికి వచ్చేప్పటికి హెన్రీ క్లాసెన్ భయ్య మామూలుగా కొట్టలేదు. ముఖ్యంగా కేకేఆర్ బెస్ట్ బౌలర్ అయిన మిచిల్ స్టాక్ బౌలింగ్లో మాత్రం పిచ్చ కొట్టుడు భయ్య నిజంగా 8 సిక్స్లు కొట్టి ఎస్ఆర్హెచ్ టీంలోనే హైయెస్ట్ టాపర్గా స్కోరర్గా నిలబడి ఎస్ఆర్హెచ్ని గెలుపు ముంగిటి తీసుకెళ్ళాడు భయ్య. నిజంగా చెప్పాలంటే పిచ్చ కొట్టుడు భయ్య నిజంగా. హెన్రీ క్లాసెన్ బ్యాటింగ్కి నిజంగా కేకేఆర్ వణికిపోయింది. ఎస్ఆర్హెచ్ విన్ అవుతుందన్న టైం లాస్ట్ ఓవర్లో ఈ మ్యాచ్లో అదిరిపోయిన టెస్టులు ఎదురయ్యాయి భయ్య. ఫస్ట్ కొన్నే ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో ఉందిరా బాబు అనుకున్న టయానికి కేకేఆర్ బ్యాట్స్మెన్ అయిన హెన్రీ రసూల్ వచ్చి విధ్వంసం బ్యాటింగ్తో కేకేఆర్ని మళ్ళీ మ్యాచ్లో తీసుకొచ్చాడు. తర్వాత మళ్ళీ ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ బాగా బ్యాటింగ్ చేసి మళ్ళీ మ్యాచ్ని ఎస్ఆర్హెచ్ చేతిలో తీసుకొచ్చారు. తర్వాత మళ్ళీ కేకేఆర్ బౌలర్స్ విజృంభించి మళ్ళీ మ్యాచ్ని కేకేఆర్ దృష్టిలో తీసుకొచ్చారు. చివరిలో ఇంకా ఎస్ఆర్హెచ్దే మ్యాచ్ అని నిరూపించాడు క్లాసెన్. కానీ చివరికి వచ్చేటప్పటికి లాస్ట్ ఓవర్లో మాత్రం టిస్ట్ అదిరిపోయింది భయ్య నిజంగా. 6 బాల్కి 7 రన్స్ కొట్టాలనే టైంలో మంచి స్టార్క్ బౌలింగ్లో కూడా 19వ ఓవర్లో కొట్టిన క్లాసెన్ ఇంకా ఎవరున్నారని శ్రేయస్ అయ్యర్ వెయిట్ చేస్తుండగా హర్షిత్ రాణాకు లాస్ట్ ఓవర్ ఇచ్చి తన సమయస్ఫూర్తిని చాటుకున్నాడు కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. దానివల్ల లాస్ట్ ఓవర్లో 6 బాల్కి 7 రన్స్ కొట్టాలని టైంలో 2 వికెట్స్ తీసి అలాగే క్లాసెన్ వికెట్ కూడా తీసి విన్ అందించాడు కేకేఆర్ బౌలర్ హర్షిత్ రాణా. చాలా చివరి వరకు హెడ్ టు హెడ్ వెళ్ళింది ఈ మ్యాచ్. లాస్ట్కి వచ్చేప్పటికి మాత్రం 4 రన్స్ తేడాతో కేకేఆర్ మాత్రమే విన్ అయింది. ఈ మ్యాచ్ మీరు చూస్తుంటే మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందో మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఇలాంటి మ్యాచెస్ గురించి, మ్యాచ్ రివ్యూస్ గురించి, మూవీ అప్డేట్స్ గురించి మన మూవీ చాయిస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈరోజు జరగబోయే ముంబై ఇండియన్స్ వర్సెస్ జీటీ గుజరాత్ టైటన్స్ మధ్య జరిగే మ్యాచ్లో ఎవరు విన్ అవుతున్నారు అనుకుంటున్నారో, మీరు అలాగే ఏ టీంకి సపోర్ట్ చేస్తున్నారో మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. Thank you for watching. Have a nice day.